అందరికీ. ఈరోజు వీడియోలో యుఎన్ఎఫ్సిసికి సంబంధించి ఏమేమి మీటింగ్స్ జరిగాయో, ఆ మీటింగ్స్లో ఎటువంటి కన్వెన్షన్స్ తీసుకున్నారో, ప్రోటోకాల్స్ తీసుకున్నారో, ఏమేం చేశారో ఎన్విరాన్మెంట్కి రిలేటెడ్ ఈ వీడియోలో చూద్దాము. యుఎన్ఎఫ్సిసి అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? రియో సమిట్ 1992లో ఫస్ట్ ఎర్త్ సమిట్ 1992లో జరిగింది. ఫస్ట్ ఎర్త్ సమిట్. ఆ ఎర్త్ సమిట్ రియో సమిట్ అంటాం. ఆ రియో సమిట్లో యుఎన్ఎఫ్సిసిని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క సెక్రటేరియట్ వచ్చేసి జెనీవాలో ఉంది. ఎప్పుడు రియో సమిట్లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 1992లో దాని సెక్రటేరియట్ జెనీవాలో ఉండేది. కానీ 1996లో దాన్ని బోన్ జర్మనీకి షిఫ్ట్ చేశారనమాట. దీనికి యుఎన్ఎఫ్సిసి మీటింగ్స్నే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని అంటాము. దాన్నే COP1, COP2, COP3 అలా అని చెప్పని కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ని COP1, COP2 మీటింగ్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. మనం అన్ని మీటింగ్స్ గురించి ఈ వీడియోలో చూడట్లేదండి. ఓన్లీ ఇంపార్టెంట్ అయిన మీటింగ్స్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ జరిగితే ఆ మీటింగ్స్ గురించి మాత్రమే ఈ వీడియోలో చూస్తున్నాం. ఫస్ట్ వచ్చి COP1 ఎప్పుడు జరిగింది? 1995లో. అది ఎక్కడ జరిగిందంటే బర్లిన్లో జరిగింది, జర్మనీ. COP1 1995 బర్లిన్, జర్మనీలో జరిగింది. నెక్స్ట్ వచ్చి COP3 గురించి చూద్దాం. COP3 ఎక్కడ? 1997. COP3 1997లో జరిగింది. ఎక్కడ అంటే క్యోటో, జపాన్. క్యోటో, జపాన్లో ఒక అగ్రిమెంట్ తీసుకోవడం అనేది జరిగిందండి. ఏంటా అగ్రిమెంటు? క్యోటో అగ్రిమెంట్ అని చెప్పని తీసుకున్నారనమాట. దేనికి రిలేటెడ్ అంటే GHG అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దాన్ని మనం కంట్రోల్ చేయాలి. దానికోసమని ఒక అగ్రిమెంట్ని అన్ని కంట్రీసు ఒక సైన్ చేసి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించడానికి ట్రై చేయాలి అని అయితే ఒక అగ్రిమెంట్ అనేది ఫస్ట్ టైం అగ్రిమెంట్ తీసుకున్నారండి COP3లో 1997లో. ఏంటంటే అది కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ. ఏంటంటే GHG అనేది అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి తగ్గించాలి. కానీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని అందరూ ఈక్వల్గా తగ్గించాలా అంటే కొన్ని కంట్రీస్ అనేవి ఎక్కువ ఎమిషన్స్ని రిలీజ్ చేస్తాయి, కొన్ని కంట్రీస్ అనేవి తక్కువ ఎమిషన్స్ని రిలీజ్ చేస్తాయి. అలాంటప్పుడు అందరూ ఈక్వల్గా తగ్గించాలి అంటే ఎలా కుదురుతుంది అని చెప్పి అయితే డిస్కషన్స్ జరిగాయి. అందుకని చెప్పని అందరూ GHG అనేది తగ్గించాలి, అందరూ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని తగ్గించాలి. కాకపోతే డిఫరెన్స్ రెస్పాన్సిబిలిటీ అనమాట. కొంతమంది ఎక్కువ తగ్గించాలి, కొంతమంది తక్కువ తగ్గించాలి. అందుకే కామన్ బట్ డిఫరెన్షియల్ రెస్పాన్సిబిలిటీ అని పెట్టారనమాట. డెవలప్డ్కి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళు లీగలీ బైండింగ్ అనమాట. అంటే వాళ్ళు కంపల్సరీ చేయాలి. అదే డెవలపింగ్ అండ్ లెస్ డెవలప్డ్ అయితే ఓన్లీ కొంచెం రెస్పాన్సిబిలిటీ మాత్రమే ఉంటుంది. అండ్ వాలంటరీ రిడక్షన్ వాళ్ళు తగ్గించాలి అని అయితే పెట్టారు, కానీ అది కంపల్సరీ చేయలేదన్నమాట. అండ్ ఇక్కడ చూడండి 35 ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ లీగల్లీ బైండింగ్లో, డెవలప్డ్ కంట్రీస్లో 35 కంట్రీస్కి లీగల్లీ బైండింగ్ అనేది చేశారనమాట. ఆ 35 కంట్రీస్ కంపల్సరీగా తగ్గించాల్సిందే ఎమిషన్స్ని. ఎందుకంటే ఆ కంట్రీస్ నుంచి ఎక్కువ ఎమిషన్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి. ఈ తగ్గించడం అనేది 2 phases జరగాలి అని అయితే డిసైడ్ అయ్యారు. 2008 to 12 అండ్ 2013 నుంచి 20 వరకు. కండిషన్ ఏంటంటే ఇక్కడ 55 కంట్రీస్ ఎమిషన్ ఈజ్ ఈక్వల్స్ టు 55% ఆఫ్ గ్లోబల్ ఎమిషన్. ఇక్కడ ఏంటి అంటే 55 కంట్రీస్ అనేవాళ్ళు కంపల్సరీ సైన్ చేయాలి. ఆ సైన్ చేసిన 55 కంట్రీస్లో ఉన్న వాళ్ళు 55% ఆఫ్ గ్లోబల్ ఎమిషన్కి రీజన్ అవ్వాలి. ఎక్కువ కంట్రీస్ అంటే USA, జపాన్, చైనా, ఈ టైప్ ఆఫ్ కంట్రీస్ అనేవి సైన్ చేయాలి. ఎందుకంటే ఆ కంట్రీస్ అనేవి ఎక్కువ ఎమిషన్స్ ఉంటున్నాయి. సో ఇక్కడ కండిషన్ ఏమొచ్చారంటే 55 కంట్రీస్ అనేవి సైన్ చేయాలి. ఆ 55 కంట్రీసు 55% ఆఫ్ గ్లోబల్ ఎమిషన్కి రెస్పాన్సిబుల్ అయి ఉండాలి అని అయితే చెప్పారు. అండ్ కండిషన్ సాటిస్ఫైడ్ వెన్ USA సైన్డ్ ఇన్ 2005. 1997లో దీన్ని అడాప్ట్ చేసుకుంటే, ఎప్పుడైతే USA 2005లో సైన్ చేసిందో అప్పుడు ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యి అప్పుడు కేమ్ ఇంటూ ఫోర్స్లోకి వచ్చిందనమాట. అర్థమైంది కదండి? 1997లో క్యోటో ప్రోటోకాల్ అంటాం దీన్ని. ఏమంటాం? క్యోటో
ప్రోటోకాల్ కేమ్ ఇన్ టు ఫోర్స్ వచ్చి 2005 అప్పుడు యుఎస్ఏ అనేది సైన్ చేసింది. నెక్స్ట్ COP8 వచ్చి 2002. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది ఇండియాలో జరిగింది, ఢిల్లీలో జరిగింది. ఇండియా COP8 ఎప్పుడు జరిగింది? 2002. అండ్ COP18 2012. అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం క్యోటో ప్రోటోకాల్ని అడాప్ట్ చేసుకున్నాం కదండి, దాని సెకండ్ ఫేజ్ ఒకసారి చూడండి. ఇక్కడ సెకండ్ ఫేజ్ 2013 to 20. అది ఇక్కడ ఇందులో స్టార్ట్ చేశారనమాట. COP18 2012లో ఈ సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయ్యింది. సెకండ్ ఫేజ్కి అందరూ సైన్ చేశారు. ఫస్ట్ ఫేజ్ అనేది కంప్లీట్ అయింది, సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ చేయాలి అని అయితే ఈ మీటింగ్లో జరిగింది. అందుకు ఈ COP మీటింగ్ అనేది ఇంపార్టెంట్. COP18 2012 ఎక్కడ జరిగింది అంటే దోహా, ఖతర్. అండ్ అందులో సెకండ్ కమిట్మెంట్ కోసం సైన్ చేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ వచ్చి 2013 నుంచి 20 వరకు. దాని తర్వాత ఇంపార్టెంట్ UNFCCC మీటింగ్ వచ్చేసి COP21 అండి. అందులో ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్ అందరికీ.